హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో ఘాటుగా ఉండే ఎంతో రుచిగా ఉండే కట్టె పొంగల్ని చూపించబోతున్నాను. ఇది దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు ప్రసాదం రెసిపీగా పెడుతూ ఉంటారు, ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటారు. ఈ కట్టె పొంగల్ని ప్రసాదం రెసిపీగా లేదంటే మనం లంచ్లోకి ఏమి వండాలో తెలియనప్పుడు అలాంటి టైంలో కూడా ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నేను చూపించే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు టేస్ట్ అనేది నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో కట్టె పొంగల్ మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇక లేట్ చేయకుండా కట్టె పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. అందులో మనం 1/2 కప్ వరకు రైస్ని తీసుకోవాలి. 1/2 కప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. దీన్ని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడగాలి. ఈ విధంగా మొత్తం నీట్గా 2 నుంచి 3 సార్లు కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంచేసుకుని ఇందులో మనం ఏ కప్పుతో అయితే మనం పప్పు రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 6 కప్స్ వరకు వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మిరియాలని వేసుకోవాలి. 5 to 6 వరకు మిరియాలని వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్కని లైట్గా వేసుకోవాలి. మీకు ఘాటుగా కావాలంటే మిరియాలను ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం తీసేసి మూత తీసి చూడాలి. ఈ విధంగా రైస్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం నెయ్యిని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రెడ్ మిర్చి, లవంగం, మిరియాలని ఒక 2 వరకు వేసుకోవాలి. కరివేపాకుని ఒక రెమ్మ వరకు, అలాగే కొత్తిమీరని సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సాల్ట్ మొత్తం కరిగేంత వరకు కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. మీకు పొడి పొడిగా కావాలి రైస్ అని అనుకుంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముందుగానే రైస్ని. ఈ విధంగా మెత్తగా కావాలి అని అనుకుంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత మనం ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, కట్టె పొంగలి అనేది రెడీ అయినట్టే. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయని వారు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.